హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మీరు మురుదేశ్వర్ టెంపుల్ చూసారా? సో టెంపుల్ చూడకపోతే ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్రదేశాలు విజిట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ ఆ ప్లేస్ గురించి మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేయండి. సో మురుదేశ్వర్ టెంపుల్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం హుబ్లీకి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. హుబ్లీకి మనకి ట్రైన్ అయితే ఉంటుంది. సో హుబ్లీకి రీచ్ అయితే అక్కడ నుంచి మనకి అంకోలా అనే ప్లేసెస్కి బస్సెస్ క్యాబ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో అక్కడికి రీచ్ అయితే మనకి అక్కడి నుంచి బస్సెస్ అయితే దొరుకుతాయి అనమాట మురుదేశ్వర్ టెంపుల్కి. లేదు అనుకుంటే హుబ్లీ నుంచి డైరెక్ట్గా మురుదేశ్వర్కి కూడా మనకి బస్సెస్ అయితే ఉంటాయి. సో కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట. అంకోలా నుంచి అయితే మనకి ఎక్కువ బస్సెస్ అయితే దొరుకుతాయి. సో మనం మురుదేశ్వర్ టెంపుల్కి రీచ్ అయిన తర్వాత మెయిన్ మనకు మురుదేశ్వర్ టెంపుల్ అట్రాక్షన్ వచ్చేసరికి ఇది చాలా ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మెయిన్ అట్రాక్షన్ మనకి మెయిన్ గోపురం. ఈ గోపురం మనకి అరౌండ్ 21 ఫ్లోర్స్ హైట్లో ఉంటుంది. ఈ గోపురం మనకి 21 ఫ్లోర్స్ హైట్లో ఉంటుంది అనమాట, మెయిన్ ద్వారం. సో ఇది మనకి సముద్రానికి ఆనుకొని ఉండే టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గర మనకి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఈ టెంపుల్లో ఉండేది మురుదేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. సో ఈ జ్యోతిర్లింగానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. రావణాసురుడు ఏంటి అంటే శివుడి కోసం పూజ చేసి ఆత్మలింగాన్ని అడుగుతాడు. సో శివుడు ఏంటి అంటే సరే అని ఆత్మలింగం ఇస్తే ఈ దేవతలందరూ ఏంటి అంటే తను తీసుకెళ్ళి అక్కడ రావణాసురుడి చేతికి ఈ ఆత్మలింగం దొరికితే జనాలందరినీ ఆపడం కష్టం అని చెప్పేసి, రావణాసురుడిని ఆపడం కష్టం అని చెప్పేసి చాలా దేవతలందరూ కలిసి ఆ రావణాసురుడి నుంచి తప్పించి ఆ లింగాన్ని కాపాడాలని చూస్తారనమాట. సో ఆ ప్రయత్నంలో రావణాసురుడు తీసుకెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని, ఈ శివలింగాన్ని అయితే ఇక్కడ నేలపై పెడతాడనమాట. సో అప్పుడు ఈ లింగం ఇక్కడ అలాగే ఉండిపోతుంది. సో ఈ లింగాన్ని మనం దర్శించుకుంటే కనుక మనకి ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి అయితే చెప్తుంటారు. సో ఈ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ చెప్పాను కదా. ఈ టెంపుల్లో మనకి అరౌండ్ 120 ఫీట్ శివుడు అయితే విగ్రహం ఉంటుంది. సో శివుడు ధ్యానం చేస్తుంటే ఎలా ఉంటుందో పొజిషన్లో, సో అదే పొజిషన్లో విగ్రహం అయితే కట్టించి ఉంటుంది అనమాట. సో అది మాత్రం చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే కాదు, ఆ టెంపుల్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ మెయిన్ గోపురం ఒక అట్రాక్షన్ ఏంటి అంటే ఇది అరౌండ్ చెప్పాను కదా మనకి 21 ఫ్లోర్స్ హైట్లో అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్, ఈ మెయిన్ గోపురాన్ని కట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందంట. సో అప్పట్లో మనకి మిషన్స్ అవి ఏమి యూజ్ చేయకుండా మ్యాన్ మేడ్ చేసిన గోపురం అనమాట. సో అప్పట్లోనే వాళ్ళు ఎంత ఆర్కిటెక్చర్, ఎంత క్రియేటివ్గా చేశారో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ గోపురానికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మనం ఏదైనా టెంపుల్ గోపురాన్ని మనం పైకి ఎక్కలేము. సో ఈ గోపురానికి ఏంటి అంటే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మనం 21 ఫ్లోర్స్ ఆ లిఫ్ట్లో ఎక్కి చూడొచ్చు అనమాట. మధ్యలో వ్యూస్ అయితే కనిపిస్తుంటాయి. మనకి కొన్ని ఫ్లోర్స్ ఎక్కితే మనకి చుట్టుపక్కల ఆ సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇంకా పైకి ఎక్కితే మనకి ఆ సముద్రం వ్యూ, ఆ టెంపుల్ పై నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. మనకి 5 ఫ్లోర్కి వెళ్తే ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి మనకి ఏరియల్ వ్యూ అంటారు కదా, పై నుంచి టాప్ వ్యూ ఏదైతే ఉందో అదైతే కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ లిఫ్ట్లో మనం పైకి వెళ్ళడానికి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అరౌండ్ 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా వెళ్ళండి. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మన ఈ మురుదేశ్వర్ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మురుదేశ్వర్ బీచ్ అనమాట. సో ఆ టెంపుల్ దగ్గరలో అయితే బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఆ బీచ్ విజిట్ చేసిన తర్వాత మనకి దగ్గరలో మురుదేశ్వర్ ఫోర్ట్ ఉంటుంది. సో ఆ కాలంలో పరిపాలించిన రాజులు ఆ ఫోర్ట్లో ఉండేవాళ్ళంట. సో ఆ ఫోర్ట్ కూడా మనకి సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది అనమాట. సో అది చాలా పురాతనమైన ఫోర్ట్. ఆ ఫోర్ట్ కూడా మనం విజిట్ చేయడానికి అయితే బాగుంటుంది. ఫొటోస్ అవి దిగడానికి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో మనం ఆ ఫోర్ట్ విజిట్ చేసిన తర్వాత మనకి దగ్గరలో నేత్రాని ఐలాండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అదేంటి అంటే మనకి ఈ సముద్రం దగ్గర నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి బోట్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మనం బోట్ బుక్ చేసుకొని ఐలాండ్కి అయితే వెళ్తాం అనమాట. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి ఇడుగుంజి గణేష్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ టెంపుల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వినాయకుడు నించొని ఉంటాడు అనమాట. మనకి అన్ని టెంపుల్స్లో చూసుకున్నట్టయితే వినాయకుడు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది కదా, కానీ ఈ టెంపుల్లో ఏంటి అంటే వినాయకుడు నించొని ఉన్న విగ్రహం ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ని భక్తులు ఏం నమ్ముతారంటే ఇక్కడ వినాయకుడు నిజంగా ఉన్నాడని చెప్పేసి, అక్కడే ఉంటాడు, అక్కడ నిజంగా వెలిసాడని చెప్పేసి అయితే చుట్టుపక్కల అందరూ నమ్ముతారంట. సో ఇక్కడికి ఏంటి అంటే ఋషులు మునులు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసి వెళ్తుంటారని చెప్పేసి అయితే చెప్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్కి వచ్చి మనం ఏదైనా కోరిక కోరుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి చాలా మంది ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కొల్లూరు నూకాంబికాదేవి టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మనకి పరశురాముడు గురించి తెలుసు కదా. సో పరశురాముడు చాలా దేవాలయాలు నిర్మించాడు. సో అందులో ఇదొక ముఖ్యమైన దేవాలయం.
సో ఇక్కడ ఏంటి అంటే పరశురాముడు వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉంటారని చెప్పేసి అయితే చెప్తుంటారు. సో ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొంచెం మనకి యూనిక్గా ఉంటుంది. ఎలా అంటే కొంచెం మనకి చైనాలో బిల్డింగ్స్ ఎలా ఉంటాయో సో ఆ టైప్లో ఉంటుంది అనమాట ఈ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి. నార్మల్ టెంపుల్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్ వచ్చేసరికి. సో మన ఈ టెంపుల్ కూడా విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బసవరాజ దుర్గా ఫోర్ట్. ఈ ఫోర్ట్ ఏంటి అంటే మనకి ఒక ఐలాండ్లో అయితే ఉంటుంది. సో ఈ ఐలాండ్లో మనకి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఇదైతే ఒక ఐలాండ్లో అయితే నిర్మించారంట ఈ ఫోర్ట్. సో ఇక్కడికి మనం ఇక్కడ మనకి వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ ఫోర్ట్ ఏంటి అంటే మనకి సముద్రానికి ఆనుకొని ఉంటుంది. ఈ ఫోర్ట్ చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనికి మనకి రోడ్ వే అను షిప్ లో నుంచి కూడా రావచ్చు అనమాట. మనకి బోట్స్ లో కూడా ఈ ఫోర్ట్ కి అయితే రీచ్ అవ్వచ్చు. సో మనకి నియర్ బై ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేసెస్ నుంచి మనకి బోట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. లేదు అంటే కనుక మనకి డైరెక్ట్ గా వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. సో ఈ ఫోర్ట్ ఏంటి అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఫోర్ట్ మెయిన్ చూస్తే మనకి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. బీచ్ వ్యూతో పాటు మనకి చుట్టుపక్కల వ్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడతో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్.